భార్య చనిపోయే ముందు భర్తని ఏ కోరిక కోరిందో చూడండి అనే కథనం గురించి తెలుసుకుందాం. సుధీర్ నాన్నగారు డాక్టర్ అమ్మ కొద్ది రోజులే బతుకుతుంది అని చెప్పారు. తండ్రి దివాకర్ కొడుకు మాటలు విని కుప్పగూలిపోయాడు. కొద్దిసేపటి దాకా తనకే అర్థం కాలేదు. ఏం చేయాలో, ఏం పాలుపోవటం లేదు. అంతలోనే డాక్టర్ గారు వచ్చారు. మీ భార్య ఇంకా కొద్ది రోజులు మాత్రమే బతుకుతుంది. తన కోరికలు ఏమైనా ఉంటే నెరవేర్చండి. తను ఏం తింటానంటే అది తినిపించండి అని డాక్టర్ గారు వెళ్ళిపోయారు. దివాకర్ భార్యని ఇంటికి తీసుకెళ్ళి సేవలు చేసుకుంటూ తనకి ఎప్పుడూ నేనేం చేయలేదు, తన కోరికలు ఏవీ నేర్చలేదు అని ఆలోచిస్తున్నాడు. ఎలాగోలా నా భార్య కోరిక నెరవేర్చాలని తనని ఒడిలో పడుకోబెట్టుకుని, సావిత్రి, నీకేమైనా కోరికలుంటే అడుగు, నీ కోరిక తీర్చడానికి ప్రయత్నిస్తాను అని దివాకర్ భార్యతో అంటాడు. భార్య సావిత్రి, ఇప్పుడు నా కోరికలు ఏమీ మీరు తీర్చలేరు. ఎందుకంటే మీరు తీర్చాలి అనుకున్నా ఇప్పుడు మా వాళ్ళు ఎవరూ లేరు. అయినా నాకు అంత సమయం కూడా భగవంతుడు ఇవ్వలేదు. నా ఎన్నో కోరికలు మీరు తీర్చలేరు, వదిలేయండి అంటుంది భార్య సావిత్రి. భర్త దివాకర్ అంటాడు, నువ్వైతే అడుగు, నా వల్ల అయితే తప్పకుండా తీరుస్తాను. సావిత్రి ఒక చిన్న నవ్వు నవ్వింది. ఏవండి, నేను మన పెళ్ళైన కొత్తల్లో ఎప్పుడూ కూడా నా పుట్టింటికి నా ఇష్టం ఉన్నప్పుడు పంపలేదు. ఎప్పుడన్నా పోదామనుకున్నా నన్ను బాధ పెట్టి పంపించేవారు. మీరు, మీ అమ్మగారు నన్ను ఎప్పుడూ సంసారం అనే చదరంగంలో బంధించి ఉంచారు. నా పుట్టింటి సంబంధాలే దూరం చేసేశారు. ఇప్పటిదాకా ఏ పెళ్ళిళ్ళకి కానీ పేరెంటాలకి కానీ పోయిన వెంటనే మీ వెంట పెట్టుకుని వచ్చేవారు. మీరు ఎప్పుడూ కూడా నా గురించి ఆలోచించలేదు, అర్థం చేసుకోలేదు. కానీ నాకు నా అన్నదమ్ముల, తోటి అక్కా చెల్లెళ్ళ, తోటి బంధువులతోటి ఒక్క రాత్రైనా ఉండాలని అనిపించేది. కానీ మీరు మాత్రం వాళ్ళతోటి కలవనిచ్చేవారు కాదు. మా అక్క చెల్లెలు, అన్నదమ్ములు అలా సంతోషంగా ముచ్చట్లు ఆడుకుంటుంటే నేను కూడా వాళ్ళతోటి ఉంటే బాగుండు అనుకునేదాన్ని. పెళ్ళి తర్వాత నేనెప్పుడూ ఏ చిన్న పండుగలకు కూడా మా వాళ్ళతోటి జరుపుకోలేదు. జీవితాంతం నా పుట్టింటికి వెళ్ళలేకపోతున్నానే అని ఎప్పటికైనా ఈ అవకాశం వస్తుందా రాదా అని బాధపడేదాన్ని. ప్రతి ఆడపిల్ల తన పుట్టింటికి వెళ్తుంటే నేనెప్పుడు వెళ్తాను అని ఎదురుచూసేదాన్ని. ప్రతి ఆడపిల్లకు పుట్టింటికి వెళ్ళే హక్కు ఉంటుంది. కానీ నాకు అదృష్టం లేదు. నాకే ఎందుకు ఈ పరీక్ష, నేనేం తప్పు చేశాను అని బాధపడేదాన్ని. కానీ నా భర్తగా నా గురించి ఏ రోజూ ఆలోచించలేదు మీరు. ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ కోరికలు మీరు తీర్చేయాలనుకున్న మా అమ్మ, నాన్న, అన్న, చెల్లెలు ఎవరూ లేరు. నా కోరిక ఎలా తీరుతుంది చెప్పండి? మా వాళ్ళతోటి సంతోషంగా గడపాలని ఎంతో ఆశపడేదాన్ని. మన పెళ్ళైన కొత్తలో సినిమాలకు, షికార్లకు తిరగాలని కోరిక ఉండేది. కానీ పెళ్ళైన మొదటి రోజు నుంచే సంసారం అనే బాధ్యతను అప్పగించారు. మీరు ఒక బాధ్యత గల కొడుకు అనిపించుకోవాలని నా చిన్న చిన్న కోరికలు కూడా పట్టించుకోలేదు. నా మనసులో మాట ఎన్నోసార్లు మీతో పంచుకోవాలని ఎంతో ప్రయత్నం చేసేదాన్ని. కానీ మీరు ఎన్నడూ నా మనసులో ఏముంది అని అడగలేదు. మీకు గుర్తుందా, మనం ఇద్దరం కలిసి ఒక పెద్ద ఫోటో దిగాలని కోరుకున్నాను. కానీ మీరు నా మాట వినలేదు. ఇప్పుడంటే మొబైల్లోనే భార్యాభర్తలు కలిసి ఫోటోలు దింపుకుంటున్నారు. కానీ మీరు అది కూడా చేయలేదు. మీ మొబైల్లో నా ఒక్క ఫోటో కూడా ఉండదు. ఎందుకంటే ఎంతో ప్రేమతో మీతోటి మొబైల్లో ఫోటో దిగుదామని అంటే మీరు నా మీద చిరాకు పడి వెళ్ళిపోయేవారు. నేను పోయాక నా ఫోటోకి దండేయడానికి కూడా ఎంత వెతికినా నా ఫోటో మీకు దొరకదు. ఇప్పుడు చెప్పండి, ఇందులో ఏ కోరికలు కూడా మీరు నెరవేర్చలేరు. ఏదైనా మంచి చీర కట్టుకున్నప్పుడు అందరూ మెచ్చుకుంటున్నా మీరు మాత్రం మెచ్చుకునేవారు కాదు. ప్రతి భార్య తన భర్త నన్నే మెచ్చుకోవాలి, నన్నే పొగడాలి అనుకుంటుంది. కానీ మీకు మాత్రం నా వైపు చూడటానికి కూడా సమయం దొరికేది కాదు. ఏదైనా స్పెషల్గా వంట చేసినప్పుడు అందరూ మెచ్చుకుంటారు, కానీ నాకు మాత్రం మీరు మెచ్చుకోవాలని, మీరు పొగడాలని ఉండేది. మీరు మాత్రం మాట్లాడకుండా తినేసి వెళ్ళిపోయేవారు. జీవితాంతం మీ ప్రేమ కొరకు ఎదురు చూశాను. కానీ మీరు నా మనసుని ఎప్పుడూ అర్థం చేసుకోలేకపోయారు. భర్తను మెప్పించే ఏ గుణం నాలో లేదు.
ఈ లోకంలో నేను అలాంటి స్త్రీని అనుకునేదాన్ని. నా కోరికలు ఏవీ అంత పెద్దవి కావు, కానీ అవి నా మనసులో సమాధి అయిపోయాయి. తన మనసులోని బాధ చెప్తూ చెప్తూ సావిత్రి తన గొంతు ఆరిపోయింది. భర్త దివాకర్ కాస్త నీరు తెచ్చి తాపాడు. సావిత్రి కొంతసేపు మౌనంగా ఉంది. ఇప్పుడు నేను చనిపోయిన తర్వాత నా ఒక కోరికైనా నెరవేర్చండి. అదేంటంటే నా నుదిటిన బొట్టు పెట్టి పూలు పెట్టి నన్ను ముత్తైదువుగా సాగనంపండి. నేను వెళ్ళిన తర్వాత ఎప్పుడూ బాధపడకుండా సుఖ సంతోషాలతో ఉండండి. ఇదే నా చివరి కోరిక అని సావిత్రి ఒక్కసారి కన్ను మూసింది. జీవితంలో మీ భార్య కోరికలు తీర్చాలనుకుంటే తను బతికుండగానే తీర్చండి. అంతేకాని తను చావు బతుకుల్లో ఉన్నప్పుడు అడిగి తనని హేళన చేయకండి. బతికున్నప్పుడు ఒక్కసారైనా తన గురించి ఆలోచించండి. ఎప్పుడూ బిజీ లైఫ్ ఉండకుండా ఒక్కరోజైనా భార్యాబిడ్డలతోటి సంతోషంగా గడపడానికి ట్రై చేయండి. ఇదే నా యొక్క మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.